చాలామంది ఇళ్లలో దేవుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి. కొందరి ఇళ్లలో అయితే భారీగా మందిరాలు నిర్మించుకొని ఫోటోలు విగ్రహాలు పెడతారు. అయితే మన ఇంట్లో ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన దేవుడి ఫోటోల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఫోటోలు కనుక ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది. ఖచ్చితంగా ఇంట్లో ఉంచేందుకు ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఇవి కనుక ఉంటే సరే, లేకపోతే తెచ్చి ఖచ్చితంగా పెట్టుకోండి అని కూడా పండితులు చెప్తున్నారు. దీనివల్ల లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉండాల్సిన దేవుడి ఫోటోల్లో అతి ముఖ్యమైన ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఉంది. ఈ ఫోటో ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి. సీతారాములు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి ఇలా మొత్తం పట్టాభిషేకం మొత్తంలో ఉన్న దేవతలు, ఋషుల అనుగ్రహం ఇంటికి కలుగుతుంది. ఇది మన దగ్గర ఉంటే శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ప్రతిరోజు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోకి ఒక పువ్వుని అలంకరించండి, అగరబత్తి వెలిగించాలి. అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఆ శ్రీరాముడిది. ఆ ఇల్లు చక్కగా ఉంటుంది. మన ఇంట్లో ఉండాల్సిన దేవుడి ఫోటోల్లో రెండో ముఖ్యమైన ఫోటో అర్ధనారీశ్వర్ల ఫోటో. ఒకవేళ మీ ఇంట్లో అర్ధనారీశ్వర్ల ఫోటో ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫోటోను పక్కకు తీసి పెట్టకండి. చాలామంది అర్ధనారీశ్వర్ల ఫోటో ఇంట్లో ఉండకూడదని చెప్తారు. అది అబద్ధం. చాలా మంచిది ఇంట్లో ఉండడం వల్ల. ఇది ఉండడం వల్ల భార్యాభర్తలకు అన్యోన్యత ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలుగుతుంది. అర్ధనారీశ్వర్ల ఫోటో ఇంట్లో ఉంటే చక్కగా ఉంటుంది. ప్రతిరోజు మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా మనశ్శాంతి బాగా కలుగుతుంది. ఇక ప్రతి ఇంట్లో ఉండాల్సిన అతి ముఖ్యమైన మూడో ఫోటో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో. ఇంటికి వచ్చే గ్రహ దోషాలు, గ్రహ పీడలు, గ్రహ బాధలు, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం ఇవన్నీ తొలగిపోతాయి. 5 ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి ఫోటో ఖచ్చితంగా ఇంట్లో ఉండి తీరాల్సిందే. ఈ ఫోటోకి ప్రతిరోజు ఎరుపు రంగు పుష్పం పెట్టి ధూపం వేస్తే ఖచ్చితంగా గ్రహ పీడలు, గ్రహ బాధలు, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఇక 4గో ఫోటో లక్ష్మీనారాయణుల ఫోటో. లక్ష్మీదేవి, నారాయణుడు కలిసి ఉన్న ఫోటో కానీ, వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కానీ ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇక దీంతో పాటు లక్ష్మీదేవి సరోవరంలో పద్మంలో కూర్చొని అభయహస్తంతో ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది. అమ్మవారు కూర్చొని ఉన్నప్పుడు వెనుక ఐరావతాలు, బంగారు కలశాలతో అమ్మవారికి స్నానం చేస్తున్నట్టు ఉన్న ఫోటోని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కుంకుమ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఇంట్లో ఉండాల్సిన మరో ముఖ్యమైన ఫోటో లక్ష్మీ నరసింహస్వామి. ఉగ్ర నరసింహస్వామి ఫోటో కాకుండా లక్ష్మీ నరసింహస్వామి ఉన్న ఫోటో ఇంటికి మంచిది. ప్రతిరోజు సాయంత్రం పూట ఆయనకు సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటే శత్రుపీడను తీసేస్తారు.